నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొబైల్ న్యూస్. రేషన్ కార్డుదారులకు సంబంధించిన ఈ కేవైసీ లాస్ట్ డేట్ను పెంచుతూ జాతీయ ఆహార భద్రత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. ఈ లాస్ట్ డేట్ ఈ నెలాఖరుతో అయిపోతుంది అని ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు తాజాగా మరో నెల రోజుల పాటు ఈ కేవైసీ చేయించుకోవడానికి టైం ఇచ్చింది. ఈ లాస్ట్ డేట్ ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వర్తిస్తుందని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేవైసీ కోసం కేవలం ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఈ కేవైసీ ఎందుకు చేయించుకోవాలంటే రేషన్ కార్డుదారుల గుర్తింపు సమాచారాన్ని సేఫ్టీగా అత్యంత భద్రంగా ఉంచాలని ఈ కేవైసీ విధానాన్ని తీసుకొని వచ్చారు. రేషన్ కార్డు ఆధారంగానే పేదలను అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉంటుంది. రేషన్ కార్డులో పేరు ఉండేలా చూసుకోలేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలతో పాటు ప్రతి నెల రేషన్ కూడా ఇవ్వరు. ఈ కేవైసీలో కొన్ని ఇబ్బందులున్నాయి. సొంత గ్రామాలకు దూరంగా ఉండే వారు ఈ కేవైసీ కోసం పన్నులు వదులుకొని రావాలంటే ఇబ్బంది. కాబట్టి వీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. చిన్నపిల్లలకు సంబంధించిన వేలిముద్రలు, వారి ఆధార్ నంబర్లతో సర్వర్ తీసుకోవడం లేదు. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన వారందరూ ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలి. ఇంతకీ ఈ కేవైసీ ఎక్కడ చేస్తారు అంటే గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొబైల్ యాప్, రేషన్ షాప్లోని ఈ పోస్ పరికరాల ద్వారా అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది.